ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్టివేట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక దీన్ని మనం చంద్రవతం అడవులు చేసాం. దీని ఒకదానికి టైం ఉంది సార్. 6 days లోనే జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇక్కడ ఎత్తింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను చట్టమైన ఆఫీసాను సార్. ఇది సార్ ఒక పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేస్తారు? ఒత్తిడి కదా, చందన వచ్చింది చేయండి నేను చేశారు కదా చెప్పారు. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అనేది తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్ గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. ఇది మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days లో. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో? స్టార్టింగ్ రోజు ఏం లేరు సార్, నెక్స్ట్ ఉన్నారు. 4 days అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 4 days పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ ఆయన లేడని లేదు సార్. స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నది ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్ గా వచ్చి వస్తున్నారు సార్.